ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యము ఫిబ్రవరి నెల 6వ తారీఖు 2025. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనము. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ఒక్కొక్కరు దేవుని ప్రజలను దేవుణ్ణి కూడా విమర్శిస్తూనే ఉంటారు. ముఖ్యంగా సొంత ప్రజలకు వాళ్ళ బంధువులు సేవ చేస్తున్నారంటే అది చాలా అలుసైపోతుంది. వారిని ఎగతాళి చేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఇక్కడ యేసుప్రభువును కూడా ఆ మనుషులు నమ్మలేదు, సొంత ప్రజలే నమ్మలేదు. అందును బట్టే వారి యొక్క అద్భుతాలను పొందుకోలేకపోయారు. ఎంత దౌర్భాగ్యం కదా! గొప్ప రక్షకుడైన యేసుప్రభు తమ కుటుంబంలో పుట్టడము గొప్ప ధన్యతగా భావించి ఆయన యందు విశ్వాసం ఉంచితే గొప్ప గొప్ప కార్యములు వాళ్ళు చూసేవాళ్ళు. కానీ వారి యొక్క అవిశ్వాసము ఆ విధంగా ఉంది కాబట్టి దేవుని కార్యాలను వాళ్ళు చూడలేకపోయారు. యేసు తన స్వదేశానికి వచ్చినప్పుడు ఆయన వారి సమాజ మందిరంలో వారికి బోధించారు. వారు ఆశ్చర్యపోయి ఈ మనిషికి ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఎక్కడ నుండి వచ్చాయి అని అడిగారు. ప్రవక్తకు తన స్వదేశంలో గౌరవం లేదని యేసు అన్నారు. నిజమే, మనం ఆయన రాజ్యం కోసం గొప్పగా పనిచేసినప్పటికీ మన స్వంత ప్రజలు మన ప్రార్థనలను నమ్మరు, మన సేవను విమర్శిస్తారు. యేసు వారితో విమర్శలకు లోనయ్యారు. వారు యేసును విమర్శించినట్లే మనల్ని కూడా మన బంధువులు, సొంత వాళ్ళు విమర్శిస్తారు. అయినప్పటికీ ఎప్పుడూ వదులుకోకండి. మీరు మీ పని చేయండి, మీ సేవ మీరు చేయండి. దేవుడు ఒకరోజు మీకు గొప్ప ప్రతిఫలం ఇస్తారు. మరియు వారు తమ విశ్వాసం ప్రకారము వారికి అర్హమైన వాటిని పొందుకుంటారు. నవ్వండి, క్రీస్తు రాజ్యానికి బలమైన ఆయుధంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Praise the Lord. Today's word, 6th February 2025. St. Matthew's Gospel, 13th chapter, 58th verse. And he did not many mighty works there because of their unbelief. Dear beloved brothers and sisters in Christ, when Jesus went to his own place, his own people did not believe in him. They rejected him. They talked about him doubtedly and they criticized him. Yes, most of the people could not get their miracles because of their unbelief. What a tragedy it is, no? When Jesus, the Savior of this world, is born in their own relatives, in their own family, they could have got so many miracles if they could have believed him. It's really a worst thing for them. Yes, sometimes it happens like this. When Jesus came into his own country, he taught them in their synagogue in so much that they were astonished and said, "From where this man got this wisdom and these mighty works?" Jesus said that a prophet does not have honor in his own country. True, even though we work mightily for his kingdom, our own people don't believe in our prayers. Like they criticized Jesus, they also criticize us. Never give up. You do your work. God will reward you one day, and they will get according to their faith what they deserve. You do. You never give up. Continue to do God's work. One day you will get the greatest reward from God Almighty. Smile, be a mighty weapon for the kingdom of Christ. God bless you.